నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక మావిగన్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం మావిగన్. ఈ మావిగన్ మాయ వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. నిజంగా చాలా ఒక గొప్ప ప్లాన్ అయితే వేసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అది సఫలీకృతం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట మారుస్తారో, ఏ విధంగా మడమ తిప్పుతారో వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు ఈ మావిగన్ వెనక ఒక మాస్టర్ ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం, తర్వాత గుంటూరు, తర్వాత విజయవాడ కలిపి మావిగన్ అని చెప్తా ఉన్నారు కదా, ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఈ ఏరియాలో చూస్తే కనుక దాదాపుగా 5 పార్లమెంటు స్థానాలకు ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు. అంతెందుకు, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 33 అసెంబ్లీ స్థానాలకు ఒక్కటి కూడా ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా కొంతైనా అక్కడ ఏదైనా మరి వచ్చే అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అంతెందుకు, మొన్న మనం చూస్తే ఉత్తరాంధ్రలో 0, కోస్తాలో 0, రాయలసీమలో ఒకే ఒక స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. అది కూడా ఆయన నిలబడ్డటువంటి స్థానమే. అట్లా ఇప్పుడు మరి మావిగన్ అందేస్తే 3 కూడా వచ్చే పరిస్థితి లేదు అనే చర్చ ఇంకోవైపు కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా వేస్తారు, ఏ విధంగా ఇది అనేది. ఇంతకాలం మనం చూసాం, అప్పుడు రాజధాని నగరంగా అమరావతిని కొనసాగిస్తా అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ చేసినటువంటి ప్రకటన ఒకసారి మనం చూద్దాం. 33,000 ఎకరాలు ఉంటే నాకు ఓకే అని చెప్పారు. ఒకసారి ప్లే చేయండి. అది విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అది ఆ తర్వాత మాట తప్పారు, మడమ తిప్పారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి, విశాఖను పరిపాలనా రాజధాని చేస్తా, నేను విశాఖలోనే కాపురం పెడతా, 2019-24లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పినటువంటి మాట ఒకసారి ప్లే చేయండి. రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఈ 3 క్యాపిటల్స్ ఎందుకు రావు, ఏంటి ఇది అని చెప్పి హడావిడి చేశారు. ఆ తర్వాత అక్కడ చేసింది ఏమీ లేదు. 3 క్యాపిటల్స్ అన్నారు కానీ చేసినటువంటి విషయం ఏమీ లేదు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి మొన్న వచ్చిన తర్వాత అమరావతి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ కేంద్రంలో కూడా దీనికి సంబంధించి బిల్లు, ఎందుకంటే ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు, వీరందరూ కూడా మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ వస్తే ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా కేంద్రంతో దీన్ని నోటిఫై చేయించాలి. కేంద్రంతో దీన్ని చట్టసభల్లో దీనికి ఆమోదం తెలిపేలా చేయాలి. అమరావతి రాజధాని అనే అంశాన్ని ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి రోజు మావిగన్ అంటూ మళ్ళీ కొత్తగా వచ్చారు. ఒకసారి ప్లే చేయండి. అది మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. ఇట్లా మొన్న వచ్చేసి ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత కేంద్రం గెజిట్ తర్వాత ఇవన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కూడా ఎప్పుడు అన్నారు, అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అనే మాట. అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు, ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు, ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. అట్లా ఇప్పుడు 2029లో మావిగన్ అజెండాతో బరిలోకి దిగుతా. మేనిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును చేర్చేస్తా అంటూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమన్నారు అది నిన్నటి బయట ఒక్కసారి ప్లే చేయండి. నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it.
ప్రతి ఒక్కరు ఓటు వేయండి, మేము మావిగన్కు మేము ప్రతిపాదిస్తున్నాము, మావిగన్ ఉంటుంది, ఈ 3 ప్రాంతాలను కలిపేసి పెట్టేస్తా అంటున్నారు. సో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇందాక మనం చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర 0, కోస్తా 0, రాయలసీమలో 1 స్థానం గెలుచుకున్నారు ఆయన. ఇప్పుడు ఎవరేస్తారు ఓట్లు అనేది కూడా ప్రజలే ఆలోచన చేసుకోవాలి. మావిగన్ అంటే 3 ఓట్లు 3 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రతి 5 ఏళ్లకోసారి, ఎందుకంటే ఇలా పూటకో మాట, ప్రతి 5 ఏళ్లకోసారి రాజధాని విషయంలో కుప్పిగంతులు జగన్మోహన్ రెడ్డివి. మాట తప్పను మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్ రాజధానిపై చేస్తున్న ప్రకటనలపై సామాన్యులే కాదు ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు సైతం విస్తుపోతున్నటువంటి పరిస్థితి. 5 ఏళ్లకోసారి మాట మార్చడం, అయోమయం సృష్టించడంపై సొంత పార్టీ క్యాడర్ భగ్గుమంటున్నారు. రాజధానిపై ఓ విధానం అంటూ లేకుండా ఎన్నిసార్లు ఎన్నికలు అయిపోయాక నాలుక మడతేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన సొంత పార్టీ నేతలు. ఇక వైసీపీ అరాచక పాలనపై కన్నెర్ర చేసినటువంటి ప్రజలు మనం చూసాం. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. మరి ఇప్పుడు మావిగన్ 3 వస్తాయనుకుంటా. ఎందుకంటే మా అంటే మావిగన్ మాయర్ పైన ఒక మహా కుట్ర, ఒక మహా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చ. ఇక రాజధాని నగరం వ్యతిరేకించినటువంటి అమరావతిలోనూ, పరిపాలనా రాజధానిగా ప్రకటించినటువంటి విశాఖపట్నంలోనూ వైసీపీని చిత్తుగా ఓడించారు. అంతేకాదు 3 ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని సొంత పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నారు. జగన్ అడ్డగోలు నిర్ణయాల వల్ల తమ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోతోందంటూ వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మెల్లిగా పక్కకు జారుకుంటున్నటువంటి పరిస్థితి ఖాళీ అవుతోంది. 2019కి ముందు, ఆ తర్వాత రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా నమ్మించారో ఇందాక మనం బయట కూడా ప్లే చేశాం. ఇట్లా ప్రతిసారి కూడా ఏదో ఒక విషయాల్లో రాష్ట్రంలో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే చర్చ. ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా ఇప్పుడు దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వం ఇస్తానని చెప్తోంది, అది కూడా అయిపోతే, అది కూడా ఇచ్చేస్తే ఇంకా నాకు ఏమీ ఉండదనే ఆలోచనతో ఈయన మావిగన్ అనే అంశాన్ని కూడా మళ్ళీ తలకెత్తుకొని ఏదో అక్కడ హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. సో ఖచ్చితంగా అమరావతిని డెవలప్ కాకుండా చేయాలి. 28లోగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తోంది మేము అమరావతిని కంప్లీట్ చేస్తామని చెప్పేసి. అలా కాకుండా చేయడంలో భాగంగానే ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారు, ఈ విధమైనటువంటి ప్లాన్లు వేస్తున్నారనే చర్చ ఇంకోవైపు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి రమ్య పరుచూరి గారు. రమ్య గారు నమస్కారం.